అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అసుర' 29వ భాగం. వేద తండ్రి చెప్పిన గతం విని ఏకేకి ఏదో పోగొట్టుకున్నట్టు, తన చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్టు కలతగా అనిపించింది. తనేం చేస్తున్నాడో తనకే అర్థం కానట్టు కీస్ తీసుకుని కారు స్టార్ట్ చేశాడు ఏకే. అతని ఆలోచనల వేగంలాగే కారు కూడా వేగంగా పరిగెడుతోంది. ఏకే ఆందోళన అంతా నిర్మలను, ఆర్కేను ఒప్పించటం గురించి కాదు. వేదాకి తెలిస్తే తనకి దూరం అవుతుందేమోనని భయం వేసింది. మనసంతా అలజడిగా అనిపించింది. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తూ కారాపి తన గురించి తాను ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఐసీయూలో తన తల్లి చివరి దశలో ఉన్నప్పుడు కూడా తన మొహంలో ఎలాంటి భావం కనిపించకుండా మనసులోనే దాచిపెట్టాడు. డాక్టర్ అన్న మాటలు గుర్తొచ్చాయి. హీజ్ లైక్ ఎ స్టోన్. అతని హృదయాన్ని కూడా రాయిలా చేసుకుని తల్లి ముందు నిల్చున్నాడు. ఏంటిది? నేను వేద కోసం బాధపడుతున్నానా? ఎక్కడ దూరం అవుతుందోనని ఆందోళన. ఈ ఆలోచన అతని ఈగోని తాకగానే మళ్ళీ ఏకేగా మారిపోయాడు. ఎవ్వడడ్డొచ్చినా అనుకున్న రోజు పెళ్లి జరిగి తీరుతుంది అని మొండిగా అనుకుంటూ తన మొబైల్ తీసి వేదాకి మెసేజ్ చేశాడు. నిన్న ఏ టైంలో అయితే కలిశావో అదే టైంకి కలవాలనుకుంటున్నాను. ఈ రాత్రి ఎదురు చూస్తూ ఉంటాను. మనసు స్థిమితపడిన ఏకే ఇంటికి చేరుకున్నాడు. వేద దగ్గర నుండి ఎలాంటి సమాధానం లేదు. కాని తనకి మొదటిగా వచ్చిన ఆలోచన లంగా ఓణీలో రావద్దన్నాడు. చూడీదార్లన్నీ ఏకే ఉన్న ఇంట్లోనే ఉన్నాయి. అక్కడి నుండి ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తుంటే మేఘ గుర్తొచ్చింది. తన గదిలో నుండి బయటకొస్తూ ఉండగా తనక్క పల్లవి మాట మండువాలో వినిపించింది. అతను ఆ ఇంట్లో ఎందుకున్నాడు? ఏం చేస్తున్నాడు? పల్లవి చెప్పింది విని కోపంగా రాఘవయ్య వైపు తిరిగి అడిగింది నిర్మల. అది నన్నడిగితే నాకేం తెలుసు? ఒకవేళ నీకు టౌన్కి వెళ్ళి ఉండాలనిపిస్తే నువ్వు ఉండు. నిన్నెవరూ ఏమీ అడగరు. అలాగే అతనికి ఇక్కడ ఉండాలనిపించిందేమో రాఘవయ్య సమర్థిస్తూ అన్నాడు. ఏంటి వెటకారమా? అతన్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పండి అంది నిర్మల. చెప్తాను. కానీ మనమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఎక్కడుందో అడిగామా? అతని దగ్గరికి వెళ్ళిపోమ్మంటానికి? ఆ అమ్మాయి గురించి ఆలోచించలేదు. అబ్బాయి గురించి మనకెందుకు? కనుసన్నల్లో గమనిస్తూనే ఏటో చూస్తూ అన్నాడు రాఘవయ్య. నిర్మలాకి కొంచెం బాధగా అనిపించింది. అయినా సరే, ఎన్ని సంవత్సరాలు మారినా అది నా కూతురు. పట్టించుకుంటాను, లేకపోతే లేదు. అది నా ఇష్టం. అతనితో నా కూతురి పెళ్లి మాత్రం జరగదు చెప్పి కోపంగా వంటగదిలోకి వెళ్తూ, రేపు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి కొడుకొస్తున్నాడు. అతనితో పెళ్లి నిశ్చయమైనట్టే. సిద్ధంగా ఉండండి. రాఘవయ్య గదిలో ఉన్న వేద షాక్ అయ్యారు. మొదటిసారిగా తల్లి మీద కోపం వచ్చింది. అప్పుడు తనకిష్టం లేకుండానే పెళ్లి నిర్ణయించారు. ఆ నిమిషం అర్జున్ కాకుండా ఇంకా ఎవరైనా అయ్యుంటే పెళ్లి చేసుకునేదేమో. కానీ అర్జున్ని, అతని కుటుంబాన్ని చూసేసరికి తల్లి మనసు నొప్పించకుండా పెళ్లికి దూరం అవ్వాలి అనుకుంది. ఏకే చేసిన మెసేజ్ గురించి మర్చిపోయి ఆ రాత్రంతా బాధగా ఏడుస్తూనే ఉంది. రాత్రి మొత్తం ఎదురు చూశాడు ఏకే. కాని వేద రాలేదు. అతని మాటని ధిక్కరించిందన్న కోపం, తన్ని చూడాలన్న ఆరాటం రెండూ కలిపి వేద ఇంటికి బయలుదేరేలా చేశాయి. ఉదయం తలుపు తీసుకుని బయటకొస్తూ ఉండగా ఎదురుగా నిర్మల కనిపించింది. ఆమెని చూడగానే కోపం వచ్చింది. కాని అందమైన వేదాన్నిచ్చినందుకు కోపాన్ని అణుచుకున్నాడు. అత్తయ్య, నాకోసం వచ్చారా? చిన్న కబురు పంపిస్తే నేనే వచ్చేవాడిని. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని చేతులు కట్టుకొని గుమ్మానికి ఆనుకొని అన్నాడు ఏకే. ఏ, ఇంకా ఎందుకిక్కడున్నావు? అడిగింది నిర్మల. ఉంటే ఇబ్బందేంటి? మీ గతం గుర్తొస్తుందా? డైరెక్ట్గానే అన్నాడు ఏకే. ఒక్కసారిగా నిర్మల తడబడింది. నాకు జరిగిందే నా కూతురికి జరగనివ్వను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. అది నా మాటే వింటుంది. మరో సంబంధం చూశాను. పెళ్లి కొడుకు ఇవ్వాలే వస్తున్నాడు కోపంగా అంది నిర్మల. ఎవరు? ఆ అర్జున? కనుబొమ్మలు పైకంటూ అన్నాడు. తన గతం ఎలా తెలిసిందో ఎవరు చెప్పుంటారో ఊహించింది. కాని అర్జున్ గురించి ఎవరు చెప్పుంటారో అర్థం కాలేదు. కన్నార్పకుండా చూస్తున్న నిర్మలాని చూసి, ఏం చెప్పాడో చెప్పనా? అందులో నా తప్పేమీ లేదని, ఎవరో నన్ను కావాలనే ఫ్రేమ్ చేశారని, ఇన్ని రోజులు బంధించారని, కొట్టారని, తప్పించుకున్నానని, నా నివ్వీని పెళ్లి చేసుకుంటానని. అంతేనా?
పక్కనే ఉండి విన్నట్టుగా అన్నాడు ఏకే. నిజానికి వేద అర్జున్ని పెళ్లి చేసుకోకూడదు అనుకుంది. అంతేకాని అతన్ని బాధ పెట్టాలనుకోలేదు. అందుకే అతను తప్పించుకున్నా పట్టుకోవడానికి పెద్దగా ప్రయత్నించలేదు. అతని గురించి ఆరా తీయలేదు. వేద తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి జరగాలని అడిగిన తర్వాత అర్జున్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇండియా తిరిగొచ్చాడని తెలిసింది. అప్పటినుంచి నిఘా పెట్టాడు. వేద ఇంటి ఫోన్ని ట్రాప్ చేయించాడు. అలా అతను మాట్లాడిన మాటలు ఏకే చెవికి చేరుకున్నాయి. నిజానికి అతను నిర్మలాతో మాత్రమే మాట్లాడాడు. నివేదాతో మాట్లాడుంటే అర్జున్కి శ్రద్ధాంజలి ఘటించాల్సొచ్చేది. ఏకే శక్తేంటో నిర్మల గ్రహించగలిగింది. నా కూతురులాంటి వాళ్ళు లోకంలో చాలామందే ఉన్నారు. నువ్వనుకుంటే ఎవరినైనా చేసుకోవచ్చు. నా కూతురునొదిలే. అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. మీ కూతురుగా బయటకెప్పుడొచ్చిందో నా నివేదాగా మారిపోయింది. నేను ఫిక్స్ అయిపోయాను. తనెక్కడున్నా నా భార్య. నా భార్యని నాకిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు ఏకే. నా కూతురు నా మాటే వింటుంది. ఎప్పటికీ నీతో పెళ్లి కాదు. అర్జునే నా అల్లుడు. వాళ్ళిద్దరూ 5 సంవత్సరాల క్రితమే ప్రేమించుకున్నారు. నువ్వు మధ్యలో వచ్చి వాళ్ళని విడదీయాలనుకుంటున్నావు. అలానే చూస్తూ ఉండు. అర్జున్ నివేదాల పెళ్లి జరుగుతుంది. నిర్మల అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలే వేద రాత్రి రాలేదన్న కోపంలో ఉన్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నన్ను కాదని నీ దగ్గరికి రాదు అనగానే ఏకే రుద్రమూర్తిలా మారిపోయాడు. గట్టిగా పిడికిలు బిగించి గోడవైపు బలంగా 2 సార్లు కొట్టాడు. చేతికి రక్తం కారటం మొదలైంది. అయినా కోపం తగ్గలేదు. మరోసారి కొట్టాడు. అప్పుడే ఇంటికొస్తున్న మేఘ ఏకే చేతికి కారుతున్న రక్తాన్ని చూసి, అంకుల్, రక్తం కారుతుంది, నేను బామ్మని తీసుకొస్తాను అంటున్న పరిగెత్తుకుంటూ వెళ్ళి మరో ఇంట్లో ఉంటున్న బామ్మని తీసుకుని వచ్చింది మేఘ. ఏకే కోపం తగ్గట్లేదు. రాత్రి వేద రాలేదన్న బాధ కోపంగా మారుతుందని అతనికి అర్థం కావట్లేదు. బామ్మ కంగారు పడుతూ, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. తన కోపమే తనకి శత్రువు అంటారు. ఎవడో అంట చెరువు మీద కోపం వచ్చి కడుక్కోలేదంట. ఏండేదెవడికి అంటూ గొనుకుతూ మంచినీళ్లతో ఏకే చేతిని కడిగి శుభ్రంగా ఉన్న పాత చీరని చించి కట్టుకట్టింది. అంత కోపంలోనూ బామ్మ మాట్లాడిన మాటలకి నవ్వొచ్చింది ఏకేకి. మేఘ వేద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లితో ఎలాగైనా తన పెళ్లి విషయం మాట్లాడాలని ధైర్యం కూడా తీసుకుని ఆమె గదిలో నుండి బయటకొచ్చింది వేద. నాకు తెలుసు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో. ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడొస్తున్నావు అనేగా నిర్మల వేదాతో అంది. అది కాదమ్మా, నేను చెప్పే మాట విను. వేద మాట్లాడుతూ ఉండగా ఆంటీ అంటూ గుమ్మం దగ్గర నుండి మరో గొంతు వినిపించింది. నిర్మల వేద అటువైపు చూశారు. అర్జున్ కనిపించాడు. అసలు అతని గురించి ఊహించిన వేద అతన్ని చూడటంతోనే షాక్ అయింది. రా అర్జున్, నిర్మల ఆహ్వానించింది. ఇతనేంటి ఇక్కడికెందుకొచ్చాడు? పెరట్లో నుండి లోపలికొస్తున్న రాఘవయ్య అర్జున్ని చూస్తూనే కోపంగా అన్నాడు. మన నివేదాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు అతనే. నేనే అతన్ని పిలిపించాను. నిర్మల అన్న మాటలకి రాఘవయ్యకి కోపం వచ్చింది. ఊరుకుంటున్నానని అతిగా ప్రవర్తిస్తున్నావు. మన కళ్ళ ముందే పోలీసులు తీసుకెళ్లారు. ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి చేద్దామనుకుంటున్నావా? రాఘవయ్య కోపంగా అరిచాడు. అంకుల్, అవన్నీ తప్పుడు కేసులు. కావాలనే ఎవరో నా మీద నింద వేశారు. అవన్నీ నివేదాకి తెలుసు, అడగండి అన్నాడు అర్జున్. నీ గురించి నా కూతుర్ని అడగాల్సిన అవసరం లేదు. బయటికెళ్ళు, దారి బయటికి చూపిస్తూ అన్నాడు రాఘవయ్య. ఒకసారి అతను చెప్పేది వినండి. నివేదాన్ని అడగండి. చెప్పు నివ్వి, అర్జున్ మంచివాడా కాదా? నువ్వు చేసిన అన్ని విషయాలు నాకు తెలిసాయి. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నివేద వైపు తిరిగి అంది నిర్మల. తన కూతురి బాధని తట్టుకోలేకపోతున్నాడు రాఘవయ్య. బయటికేమీ చెప్పలేక మాట్లాడలేక తనలో తనే కుమిలిపోయింది. నువ్వు ఏదీ చెప్పొద్దు. అర్జున్ మంచివాడా కాదా ఆ ఒక్కటి చెప్పు బలవంతం చేసింది నిర్మల. అవును, మంచివాడే. అదంతా నా వల్లే జరిగింది. అతను మంచివాడే. ఏడుస్తూ అరుస్తూ గదిలోకి వెళ్ళిపోయి పెద్ద శబ్దం చేస్తూ తలుపులు వేసుకుంది నివేద. మరి నేను మాట్లాడిన సంగతి ఏమైంది? నిర్మల అర్జున్ వైపు తిరిగి అడిగింది. భయపడాల్సిందేమీ లేదంటీ. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్ళైన తర్వాత కెనడా వెళ్ళిపోతాము. అక్కడ ఉద్యోగానికి సంబంధించినవన్నీ ఏర్పాటైనట్టే. ఎన్నో బాధలు పడ్డాను.
వేదాన్ని చేరుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాను అంటూ రాఘవయ్య వైపు చూశాడు. అతని మొహంలో సంతోషం కనిపించలేదు. అంకుల్, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, మీరిబ్బంది పడేలా ప్రవర్తించను అంటూ అతని చేతులు పట్టుకుని చెప్పి బయటకొచ్చేశాడు అర్జున్. నా కూతుర్ని చేసుకోవాలని చాలామంది ఆశపడతారు, కానీ తన ఆశ ఆనందం ఎక్కడుందో ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. మనసులోనే బాధపడ్డాడు రాఘవయ్య. ఇంటికొచ్చిన మేఘ తిన్నగా వేద గదికి వెళ్ళి పిలుస్తూ తలుపు కొట్టింది. మేఘాని గుర్తుపట్టి తలుపు తీసింది నివేద. ఏమైంది, అంత ఆయాసపడుతున్నావు? అంకుల్ ఎక్కడున్నారు? మేఘాని ఊళ్ళో కూర్చోపెట్టుకుని వేద అడిగింది. చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే బామ్మ కట్టు కట్టిందంటూ మొత్తం విషయం చెప్పింది మేఘ. అతనికి కోపం ఎక్కువ, ఎప్పుడు ఇంతే. ఎలాగైనా నేను అతన్ని చూడాలి, ఎలా? ఆలోచిస్తూ ఉండగా నిర్మల ఆరెంజ్ జ్యూస్ పట్టుకుని లోపలికొచ్చింది. నివ్వి, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, ఇది తాగు అంటూ ఒళ్ళో ఉన్న మేఘాన్ని చూసి, ఏంటే ఇక్కడికొచ్చావు, ఇంట్లో అమ్మలేదా అడిగింది నిర్మల. అమ్మ ఎక్కడికెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, నేనే ఆడుకుందామని వచ్చాను. అయినా అమ్మ ఆడుకొనిస్తుందా? నివ్విని తీసుకురమ్మని చెప్పింది, అందుకే ఇక్కడికొచ్చాను. అమాయకమైన మొహంతో రెప్పలు వాలుస్తూ అంది మేఘ. అవునా, అమ్మ తీసుకురమ్మందా? సరే, ఇదిగో ఈ జ్యూస్ తాగి వెళ్ళు అంటూ నివేద చేతికి జ్యూస్ని అందించింది తల్లి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొత్తం తాగేసి మేఘతో పాటు పరుగున బయటకొచ్చింది. మేఘ, అమ్మ బయటకొస్తే నా దగ్గరకొచ్చి చెప్పు, నేను వెళ్ళి బాస్ని చూసేసి వస్తాను అంటూ ఆ ఇంటికి కొంత దూరంలో మేఘాన్ని కాపలాగా ఉంచి ఏకే దగ్గరికి బయలుదేరింది వేద. నివ్వి, ఇదిగో తాయెత్తు, గుడిలో నుండి తీసుకొచ్చాను, మా అమ్మ ఇచ్చింది. ఇది కట్టు, కోపం తగ్గిపోతుంది, దెబ్బ కూడా తగ్గిపోతుంది అంటూ తాయెత్తుని చేతికి అందించింది మేఘ. వంగుని మేఘ బుగ్గ మీద ముద్దిచ్చి, నీకు అంకులంటే ఇష్టమా అడిగింది నివేద. అవును, నీకు అంకులంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం, అందుకే నాకు అంకులంటే ఇష్టం తల ఊపుతూ చెప్పింది మేఘ. వేద నవ్వుకొని బుగ్గనికిల్లి ఏకే దగ్గరికి బయలుదేరింది. వేదాన్ని చూడగానే కొంచెం కోపం తగ్గినా ఇంకా కోపం ఉన్నట్టే నటించాడు ఏకే. బాస్, ఇలా ఎందుకు చేశారు, నొప్పిగా ఉందా అంటూ కన్నీళ్లు కారుస్తూ కట్టుకట్టిన చేతిని తడుముతూ అంది వేద. ఆమె కన్నీళ్ళు అతని చేతి మీద పడగానే ఎక్కువసేపు కోపంగా నటించలేకపోయాడు. వస్తావని రాత్రంతా ఎదురుచూశాను, ఎందుకు రాలేదు ఆమె కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు ఏకే. అందుకే ఇప్పుడొచ్చాను బాధపడుతూనే చెప్పింది వేద. అలా వస్తావని ఇలా చేశాను, మీ ఇంటికొద్దామంటే మీ అమ్మకి భయపడుతున్నావు, ఏమీ చేయకుండా నా చేతులు కూడా కట్టేశావు అంటూ వేద మొహాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని కళ్ళ మీద ముద్దిస్తూ అన్నాడు ఏకే. ఇలా చేస్తానంటే నేనెప్పటికీ రాను నివేద అలిగినట్టు అంది. ఆమెలో అలక, ప్రేమ, బాధ ఏకేకి నచ్చింది. వేద అలుగుతుందని ఏకేకి తెలీదు. ఆమె మొహంలో ముగ్ధత్వాన్ని చూసి కవ్వించాలి అనిపించింది. వేదాన్ని వెనకాల నుండి కౌగిలించుకొని భుజం మీద గెడ్డాన్నాంచి, నీ బాస్ పిలిస్తే రావా, రాకుండా ఎక్కడికి వెళ్తావు అంటూ బుగ్గ మీద ముద్దిచ్చాడు. వేద సిగ్గుపడుతూ తల దించుకుంది. ఆమె సిగ్గును చూసి ఏకే మైమర్చిపోయాడు. ఆమెని తన వైపు తిప్పుకొని గట్టిగా ఒంటికి హత్తుకుని నెమ్మదిగా ఒంటి మీద ఉన్న ఓనిని తీసేశాడు. ఆమె చేతిని అడ్డు పెట్టుకుంటే తనలోని అందాల్ని ఇంకా ఇంకా వెతకాలి అనిపించింది. అతని గాయాన్ని మర్చిపోయి ఆమెనెత్తుకొని మంచం మీద పడుకోపెట్టాడు. వేదాకి భయంగాను కంగారుగాను ఉంది. నెమ్మదిగా నుదురు మీద నుండి పెదాల వరకు తీసుకొచ్చిన ముద్దుని ఉదరభాగం వరకు కొనసాగించాలి అనుకున్నాడు. వేద, నిన్ను నేను తీసుకువచ్చా? కల్లో కూడా ఎవ్వరినీ దేనికి పర్మిషన్ అడగని ఏకే వేదాన్ని అలా అడిగేసరికి ఆశ్చర్యానికే కాదు, ఒక రకమైన ఉద్వేగానికి లోనయింది. మరి కాసేపైతే ఏకేని ఆపటం కష్టమని మంచం మీద నుండి ఒక్క ఉదుటన లెగిసి కింద పడేసున్న ఓనిని తీసి చుట్టుకోబోయింది. ఏకే ఆగలేదు. ఆ ఓనిని తనే అందుకుని వేదాన్ని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు. ప్లీజ్ వేద, కాదనకు అంటూ ఆమె చేతి వేళ్ళని ముద్దాడుతూ బ్రతిమాలాడు ఏకే. అతని జీవితంలో ప్లీజ్ అనటం అదే మొదటిసారనుకుంటా. అతని పరిస్థితి చూస్తుంటే వేదాకి బాధగా కొత్తగా ఉన్నా తాను అదుపు తప్పుతోంది అనిపించింది. ఒక్కసారిగా ఏకేని గట్టిగా తోసేసి
గోడవైపు తిరిగి ఏడ్చేసింది. అప్పుడు గాని ఏకే స్పృహలోకి రాలేదు. ఓని వేద చుట్టూ వేస్తూ, ఇలాంటి డ్రెస్ వేసుకురావద్దని 100 సార్లు చెప్పాను. ఈ లంగా ఓనీలో నిన్ను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావట్లేదు. సారీ. వేద తల మీద చేతిని వేసి గెడ్డని పట్టుకొని క్షమించమన్నట్టు చూశాడు ఏకే. నిజంగా వేదాకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏకే నోట్లో నుండి సారీ, ప్లీజ్ అన్న మాటలు వినపడి షాక్ అయ్యి ఏకే వైపు చూస్తూ నిలబడింది. ఏం చేస్తాం, ఎన్ని యుద్ధాలు చేసినా ఇష్టమైన ఆడదాని ముందు తల వంచాల్సిందే అంటూ బుగ్గని గిల్లుతూ అన్నాడు ఏకే. నేనింకెప్పుడు రాను, వేదం మూతి ముడుస్తూ చెప్పింది. ఏకే కోపంగా గాయమైన చేతిని గోడవైపు మళ్ళీ కొట్టబోయాడు. ఆహాహా, వస్తాను, కానీ ఇలా చేస్తే రాను అంటూ అతని చేతికి ఆమె చేతిని అడ్డు పెడుతూ అంది వేద. ఈ బట్టల్లో మాత్రం నాకు కనపడకు. నీ బట్టలెక్కడున్నాయి, తీసుకెళ్ళు. ఏకే అంటంతో కబ్బోర్డ్లో ఉన్న తన బట్టలు బ్యాగ్లో సర్దుకుంది వేద. అందులో నుండి పెట్టికోట్ కింద పడిపోయింది. వేద చూసుకోలేదు. ఏకే గమనించాడు. మనం విప్రో కంపెనీకి మారాలి, ఒక నోట్ పెట్టు అన్నాడు ఏకే. ఇప్పుడా? నేను ల్యాప్టాప్ తీసుకురాలేదే అమాయకంగా అంది వేద. వేదగా కంటే ఆమెని నివేదగా చూడటం ఏకేకి చాలా నచ్చింది. నా ల్యాప్టాప్ ఉంది కదా, తీసుకురా. వేద బ్యాగ్ని పక్కన పెట్టి ఏకే ల్యాప్టాప్ని తీసుకొచ్చింది. నీకు ఓకే అంటే ఆర్డర్ వెంటనే పెట్టేద్దాం, సైజ్ 36 అంతేగా అంటూ తన పెట్టికోట్ని తీసి వేద చేతిలో పెట్టాడు. కంగారు పడిపోయింది నివేద. చాలా సిగ్గుగా అనిపించింది. గబగబా తన బ్యాగ్లో సర్దుకొని ఇంటికి పరిగెత్తపోయింది. అంతలోనే ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగొచ్చి గదంతా వెతికింది. ఏం వెతుకుతున్నావు? ఇంకా ఏదైనా పడిపోయిందా కవ్వింపుగా అన్నాడు ఏకే. ఆ, దొరికింది. ఇది మేఘ తీసుకొచ్చింది. గుడిలో మామ్మిస్తుంది. ఆ మామ్మిచ్చిన తాయెత్తుకి అన్ని దెబ్బలు తగ్గిపోతాయి, కోపం కూడా తగ్గిపోతుంది, గాలి ధూళి ఏది దగ్గరికి రాదు అంటూ మంచానికి ఓ పక్కగా పడిపోయిన తాయెత్తుని తీసుకొచ్చి ఏకే చేతికి కట్టింది. ఏంటి, ఇది కడితే కోపం రాదు, దెబ్బలు కూడా తగ్గిపోతాయి, అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ కట్టు తీసేయొచ్చా నవ్వుతూ అన్నాడు ఏకే. అలా కుదరదు, ఇది కూడా కట్టుకోవాలి, అది కూడా ఉండాలి అంటూ ముడివేసింది వేద. ఒక చిన్నపిల్ల తెచ్చింది, ఇంకో చిన్నపిల్ల తీసుకొచ్చి నాకు కట్టింది. నా నివేద ఇవి కూడా నమ్ముతుందా? వేద మీదకి వంగుని ఆమె చెవుని మునిపంటితో కొరుకుతూ అన్నాడు. మీరిలా చేస్తేనే నేనుండను అంటూ వెళ్ళిపోబోయింది. నువ్వింకా ఇక్కడ నిల్చునుంటే దాహం వేస్తుంది, ఏం చేయను? అది సరే, నేను ఎక్కువ క్యాలరీస్ తీసుకోనని తెలుసు కదా. ఇప్పటి నుండి నువ్వు నేను ఆరెంజ్ జ్యూస్లో ఎంత స్వీట్ అయితే వేసుకుంటానో నువ్వు కూడా అంతే వేసుకోవాలి, సరేనా? ఏకే ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక తలగొక్కుంటూ సరే పాస్ అంటూ బుర్ర ఊపింది వేద. నీ పెదాలకి తగిలాక తీపి మరింత ఎక్కువైంది, క్యాలరీస్ కరిగించాలంటే చాలా కష్టపడాలి అంటూ మత్తుగా అన్నాడు ఏకే. తను వచ్చే ముందు ఆరెంజ్ జ్యూస్ తాగి వచ్చిన విషయం అప్పుడు గాని గుర్తు రాలేదు. మీరెప్పుడు ఇలా లేరు, ఇదేంటిలా అంటూ సిగ్గుపడుతూ తన బ్యాగ్ తీసుకుని పరిగెట్టింది వేద. వేద వెళ్ళిపోయిన వెంటనే సీరియస్గా మారిపోయిన ఏకే అర్జున్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. వేదకి మెసేజ్ చేశాడు. రేపు అర్జున్ని తీసుకుని టెంపుల్కి రా, అంతా నేను చూసుకుంటాను. ఎందుకు ఏంటి అని అడగటం ఏకేకి ఇష్టముండదు. తెలుసు బాస్, కానీ ఎందుకు? చంపేస్తారా అడిగింది నివేద. వాడిని చంపానంటే మీ అమ్మ ఎప్పటికీ నిన్ను నాకిచ్చి పెళ్లి చెయ్యదు. అమ్మ నాన్న అంగీకారం నాకన్నీ గుర్తున్నాయి, వాడికో షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను, చెప్పింది చెయ్యి. ఏకే చెప్పగానే ఓకే బాస్ అంటూ సమాధానం చెప్పింది వేద. అందరూ నిద్రపోయిన తర్వాత ఓ పక్కగా జాగ్రత్తగా దాచిపెట్టిన బ్యాగ్ని తన గదిలోకి తీసుకొచ్చింది వేద. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.